కొంత ప్రచారం అయితే జరిగింది. తనకున్నటువంటి శాఖల్లో పట్టు సంపాదించిన పవన్ కళ్యాణ్ హోంశాఖ ఎలా తీసుకుంటారు, పక్క వాళ్ళ శాఖల్లో ఎలా వెళ్ళిపోతారని చెప్పి చెప్పారు. తనకున్న శాఖల్లో పవన్ కళ్యాణ్ గారు పట్టు సంపాదించలేదా? జల్ జీవన్ మిషన్ ద్వారా గత ప్రభుత్వాల్లో ఆ శాఖ తీసుకున్న వాళ్ళు గత 10 ఏళ్లుగా ఎంతవరకు మనకి స్టేట్లో డెవలప్మెంట్ చేయించారండి? బట్ ఈ 6 నెలల్లో పవన్ కళ్యాణ్ గారి టైంలో ఎంత జరుగుతుంది మీరు ఎప్పుడు గమనించారా? రోడ్లకు సంబంధించి ఎప్పుడో ఎలక్షన్ ఇంకా మళ్ళీ వచ్చింది అనుకున్న 6 నెలల ముందు పనులు పురమాయించేవాళ్ళు. బట్ ఇవాళ ఆల్రెడీ స్టార్టింగ్ అయిపోయి గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్నప్పుడే క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్లు వెళుతూ అడుగు కూడా ప్రతిదీ ప్రభుత్వ నోటీసులు ఉండేలాగా ప్రజలకు తెలిసేలాగా ఇవాళ వర్క్ జరుగుతోంది. ఇంకా ఆయన శాఖలో ఆయన ఎక్కడ పట్టు సాధించలేదు. ఇంకొకటి అటవీ శాఖ అమరవీరుల దినోత్సవం అనేది ఒకటి ఉందని మీకు తెలుసా ఇంతకుముందు ఎప్పుడన్నా? నాకు తెలియదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకున్న తర్వాత అటవీ శాఖలో కూడా ఆ శాఖ నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి సిబ్బందికి కూడా అమరవీర సంస్మరణ దినోత్సవం చేస్తారని చెప్పేసి ఈయన ఆధ్వర్యంలో అది ఘనంగా జరిగిన తర్వాత వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పించిన తర్వాత మనకు తెలిసింది. అలాగే ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ఎప్పటి నుంచో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది స్టేట్లో. వేరే స్టేట్లో పట్టుబడుతుంది, ఆ స్టేట్లో వాళ్ళు అమ్ముకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా సరే ఈ కట్టడి చేయడానికి చేసే ప్రయత్నాలు పక్క స్టేట్లో పట్టుబడితే అది మా రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి మాకు 60% ఇవ్వండి, మీ రాష్ట్రంలో పట్టుబడింది మీరు పట్టుకున్నారు కాబట్టి మీరు 40% తీసుకోండి అని చెప్పేసి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా ఎప్పుడైనా డీల్ మాట్లాడిన సిచ్యువేషన్లో మనం చూసామండి గతంలో. అది ఈసారి జరిగింది. ఏనుగులు చేసే బీభత్సానికి మన్యం ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లో అల్లాడే ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలే ఉన్నాయి. ప్రభుత్వాలు ఏం చేయాలి అర్థంగా జుట్టు బిక్కిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ రోజైనా మన పక్క కర్ణాటక రాష్ట్రంలో అటవీ ఏనుగులను భయపెట్టి పంపించేటువంటి ట్రైనింగ్ అయిన ఏనుగులు ఉన్నాయి. వాటిని మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రజలకు మంచి చేయొచ్చని ఆలోచన చేసినటువంటి అటవీ శాఖ మంత్రి ఎవరైనా ఉన్నారండి? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 2 ఏనుగులు వచ్చాయండి ఆంధ్రప్రదేశ్కి. అది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు. అంటే ఇది ప్రతిదీ కూడా ఆయన చేసే ప్రతి పని వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా గత నాయకులు విస్మరించినవి ఇవన్నీ. ఆయన కూలంకుషంగా ప్రతి శాఖ మీద పట్టు సంపాదించుకున్నాడు కాబట్టి ఎక్కడ ఏ అవకాశం ఉందో ప్రతి అవకాశాన్ని రాష్ట్ర ప్రజల కోసం వినియోగిస్తున్నాడు.